చాలామంది సనుగుకుంటున్నారంట. దేవుని పని చేయాలంటే సిగ్గుపడకుండా చేయాలి. అందుకనే మొదటి వచనంలో ఉంది 2:15లో సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను అని మెన్షన్ చేసింది. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే మొదటిగా యోగ్యునిగాను ఉండాలి, రెండవదిగా సిగ్గుపడనక్కర్లేని పనివారిగాను మనం ఉండాలి. హల్లెలూయా. అది సిగ్గుపడకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలండి? దేవుని పని అది ఏదైనప్పటికీ నీ ముందున్నది అది నువ్వు చేయాలి. ఒకవేళ నువ్వు చేసేటటువంటి సమయంలో సనుక్కుంటున్నావా, గునుక్కుంటున్నావా, నేను ఎందుకు చేయాలి ఈ పని, నేను ఎందుకు చేయాలి, మరి దేవుని దగ్గర అది ఏదైనా కావచ్చు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు సిగ్గుపడుతూ వస్తున్నావా? ఆదివారం వచ్చిందంటే ఇది నా దేవుడు నాకు ఇచ్చినటువంటి దినము, ఇది పరిశుద్ధమైనటువంటి దినము, చక్కగా ఇది పండుగ దినము, నువ్వు చక్కగా బయలుదేరి నీకున్నటువంటి వస్త్రాల్లో మంచి వస్త్రములను ధరించుకొని దేవుని సన్నిధికి ఆసక్తి కలిగి సిగ్గుపడకుండా బైబిల్ పట్టుకొని ఒక క్రైస్తవురాలుగా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. అప్పుడు ఆ విధంగా నీ యొక్క భక్తి జీవితము ఈ లోకానికి నువ్వు చూపించినప్పుడు ఈ లోకంలో నువ్వు ఒక ప్రత్యేకించబడినటువంటి వాడవు, ప్రత్యేకించబడినటువంటి దాను. దేవుని దృష్టి నీ మీద కలిగిద్ది.